కీర్తనలు 102వ అధ్యాయము. యెహోవా నా ప్రార్థన విను, సహాయం కోసము నేను పెడుతున్న నా మొరను వినుము. యెహోవా నాకు కష్టాలు వచ్చినప్పుడు నా నుండి తిరిగిపోకుము. నా మాట వినుము. సహాయం కోసం నేను మొరపెట్టినప్పుడు వెంటనే నాకు జవాబు ఇమ్ము. పొగ వెళ్ళినట్లుగా నా జీవితం వెళ్ళిపోతుంది. నా జీవితం నిదానంగా కాలిపోతున్న మంటలా ఉంది. నా బలం పోయింది. నేను ఎండిపోయి చస్తున్న గడ్డిలా ఉన్నాను. నా కష్టాల మూలంగా నేను నా ఆహారాన్ని తినడం ద్వారా మరిచిపోయాను. నా విచారం వల్ల నా బరువు తగ్గిపోతుంది. అరణ్యంలో నివసిస్తున్న గుడ్లగూబలా నేను ఒంటరిగా ఉన్నాను. శిథిలమైన పాత కట్టడాలలో బ్రతుకుతున్న గుడ్లగూబలా నేను ఒంటరిగా ఉన్నాను. నేను నిద్రపోలేను. పైకప్పు మీద ఒంటరిగా నివసించే పక్షిలా ఉన్నాను. నా శత్రువులు నన్ను ఎల్లప్పుడూ అవమానిస్తున్నారు. నన్ను హేళన చేసి మనుష్యులు నన్ను శపించేటప్పుడు నా పేరు ప్రయోగిస్తున్నారు. నా అధిక విచారమే నా భోజనము. నా కన్నీళ్ళే నా పానీయాల్లో పడుతున్నాయి. ఎందుకంటే నీవు నా మీద కోపగించావు. యెహోవా, నీవు నన్ను లేవనెత్తావు. నీవు నన్ను క్రిందకు విసిరేశావు. సాయంకాలం అయ్యేసరికి దీర్ఘమైన నీడలు అంతం అయిపోయినట్లు నా జీవితం దాదాపుగా అంతం అయిపోతుంది. నేను ఎండిపోయి వాడిన గడ్డిలా ఉన్నాను. అయితే యెహోవా, నీవు శాశ్వతంగా జీవిస్తావు. నీ నామం శాశ్వతంగా కొనసాగుతుంది. నీవు లేచి సియోనును ఆదరిస్తావు. నీవు సియోను ఎడల దయగా ఉండే సమయం వస్తుంది. యెరూషలేము పట్టణపురాలను వారు ప్రేమిస్తారు. జన సముదాయాలు యెహోవా నామాన్ని ఆరాధిస్తారు. దేవా, భూమి మీద రాజులందరూ నిన్ను గౌరవిస్తారు. ఎందుకంటే యెహోవా సియోనును మరలా నిర్మిస్తాడు. యెరూషలేము మహిమను ప్రజలు మరలా చూస్తారు. దేవుడు సజీవులుగా విడిచిపెట్టిన ప్రజల ప్రార్థనలు వింటాడు. దేవుడు వారి ప్రార్థనలు వింటాడు. రాబోయే తరం వారు చదువుకునేందుకు ఈ సంగతులు రాసిపెట్టు. అప్పుడు భవిష్యత్తులో ఆ ప్రజలు యెహోవాను స్తుతిస్తారు. యెహోవా పైనున్న తన పవిత్ర స్థానం నుండి క్రిందకు చూస్తాడు. యెహోవా పరలోకం నుండి క్రింద భూమిని చూస్తాడు. ఖైదీల ప్రార్థనలు ఆయన వింటాడు. మరణశిక్ష విధించబడిన ప్రజలను ఆయన విడుదల చేస్తాడు. సియోను ప్రజలు యెహోవాను గూర్చి చెబుతారు. వారు యెహోవా నామాన్ని యెరూషలేములో స్మరిస్తారు. జన సమూహములు కలిసి పోగు చేయబడినప్పుడు, రాజ్యాలు యెహోవాకు సేవ చేయటానికి వచ్చినప్పుడు ఇది జరుగుతుంది. నాలో బలం పోయింది. నా జీవితం తక్కువగా చేయబడింది. కనుక నేను ఇలా చెప్పాను. నేను ఇంకా యువకునిగానే ఉండగానే నన్ను చావనివ్వకు దేవా. నీవు శాశ్వతంగా జీవిస్తావు. చాలా కాలం క్రిందట నీవు ప్రపంచాన్ని సృష్టించావు. ఆకాశాన్ని నీ స్వహస్తాలతో చేశావు. ప్రపంచం, ఆకాశం అంతా అవుతాయి. కానీ నీవు శాశ్వతంగా జీవిస్తావు. అవి బట్టల్లా పాడైపోతాయి. మరియు వస్త్రాలు మార్చినట్లుగా నీవు వాటిని మార్చివేస్తావు. అవన్నీ మార్చివేయబడతాయి. కానీ దేవా, నీవు ఎన్నటికీ మారవు. నీవు శాశ్వతంగా జీవిస్తావు. ఈవేళ మేము మీ సేవకులము. భవిష్యత్తులో మా సంతతి వారిక్కడ నివసిస్తారు మరియు వారి సంతతి వారిక్కడ నిన్ను ఆరాధిస్తారు.